స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశానికి మొత్తం 9 అర్జీలు దాఖలైనట్లు సబ్ కలెక్టర్ వి సంజన సింహ వెల్లడించారు. సంబంధిత అధికారులు ఆయా అర్జీలను పంపి ఫోన్ సమాచారం ఇస్తున్నామని తెలిపారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. సబ్ కలెక్టర్ వి సంజన సింహ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మధ్యాహ్నం 9 అర్జీలు దాఖలైనట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపడమే కాకుండా అంతకు ముందు ఆయా అధికారులకు ఫోన్లో సమాచారం ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల వేగంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు వస్తున్నందున జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా 2 వారాలకు ఒకసారి నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తున్నారని వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము డిసెంబర్ 22 తారీఖున సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు మనకి మొత్తంగా ఒక 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో రెవెన్యూ శాఖకి సంబంధించి 2, పిఆర్ డిపార్ట్మెంట్వి 2, పోలీస్వి 2, మున్సిపాలిటీది 1, ఎలక్ట్రిసిటీ 1, తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్కి 1 పంపించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రతిసారి గ్రీవెన్సెస్ వచ్చినప్పుడు మనము లెటర్స్ ఏదైతే పెడతామో ఈ గ్రీవెన్స్ని నిర్ధారిత సమయంలో రిజాల్వ్ చేయండి అని ఇమీడియట్గా గ్రీవెన్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఆఫీసర్కి ఫోన్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి లెటర్ వెళ్ళే ముందరే ఓకే ఈ వీక్ ఈ గ్రీవెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీకి అదే మూమెంట్లో వాళ్ళ నుంచి వేరే సబార్డినేట్ ఆఫీసర్స్కి కానీ రిలేటెడ్ ఆఫీసర్స్కి కానీ కాల్స్ వెళ్తాయని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. దీంతో గ్రీవెన్స్ రెజల్యూషన్ ఇంకొంచెం స్పీడ్గా అండ్ సిటిజన్స్కి ఇంకా టైమ్లీ మేనర్లో అవుతుందని చూస్తున్నాము. అండ్ మనము లాస్ట్ టైం నుంచి నోటీస్ చేస్తుంది కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పేది ఏంటంటే రెవెన్యూ, పిఆర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ గ్రీవెన్సెస్ వస్తున్నాయి మనకి అని చెప్పి వారు కూడా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి దీనికి సంబంధించి ఒక రివ్యూ అనేది తీసుకుంటున్నారు. సో ఎవరెవరు ఎలా దీన్ని రిజాల్వ్ చేస్తున్నారు, ఏంటి దీని యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్, సో ఎన్ని రోజుల్లో దీన్ని ఒక ఫైనాలిటీకి తీసుకొస్తారు అని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు రివ్యూ చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్ సార్, డిఆర్ఓ గారు అలానే దీనికి సంబంధించి 2 వీక్స్ వ్యవధిలో ఎప్పుడైతే రివ్యూ ఉంటుందో దాని ముందర ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకసారి కాల్స్ చేసి ఫోన్ ద్వారా ఎవ్రీ పీజీఆర్ఎస్ సెల్ ఏదైతే ఆఫీస్లో ఉంటుందో ఆ ఆఫీసర్స్కి కాల్ చేసి ఆ పీజీఆర్ఎస్ఎల్ ఎలా వర్క్ చేస్తుంది, సిటిజన్స్కి కూడా కాల్స్ వెళ్తున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ గారే కాల్స్ చేస్తున్నారు. ఎలా వీళ్ళు మిమ్మల్ని పిలిచి నోటీసెస్ ఇచ్చి పిలిచి మాట్లాడారా లేదా, సో ఎలా ఏదైనా డిస్ప్యూట్ రిజాల్వ్ చేయలేకపోతున్నామంటే అది చెప్పే విధానం కూడా ఎలా ఉంటుంది, సిటిజన్ హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది, సిటిజన్ ఇష్యూ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది అని చాలా డీటెయిల్గా ఈ ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరిగింది. సో అలానే ఈ 9 గ్రీవెన్సెస్ని కూడా మేము ఆఫీసర్స్కి డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్కి ఉన్నాయని చెప్పాం కాబట్టి అవి రెజల్యూషన్కి